'క్రేవన్ ద హంటర్' మూవీ చూసా. ముందుగా మనం మాట్లాడుకుంటే నేను 'స్పైడర్ మ్యాన్‌కి', 'పీటర్ పార్కర్' క్యారెక్టర్‌కి నేనొక పెద్ద ఫ్యాన్‌ని. అందులో ఏంది 'సెమిస్టర్ 6' సోలో క్యారెక్టర్‌గా వస్తుందంటే నేను చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యా. ఎందుకంటే 'సెమిస్టర్ 6' ఎరా 'స్పైడర్ మ్యాన్' దాంట్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్. 'క్రేవన్ ద హంటర్‌లో' మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేసిన సామ్ ట్రైలర్ మనకి ఎంసీయూలో స్వీట్ స్టార్ కింద యాక్ట్ చేశారు. ఆ యాక్టింగ్ గాని, 'క్రేవన్ ద హంటర్' లాగా మూవ్‌మెంట్స్ గాని, ఆ క్యారెక్టర్ కోసం బాడీ బిల్డింగ్ కూడా నాకు నచ్చింది. ఇంకా సినిమాలో క్యారెక్టర్ కోసం మాట్లాడుకుంటే 'క్రేవన్ ద హంటర్' అనేవాడు ఒక విలన్. కానీ మనకి విలన్ కాదు, యాంటీ హీరో కూడా కాదు. 'క్రేవన్' ఒక మంచి బాలుడు అన్నట్టు చూపించారు. బ్యాడ్ గైస్‌ని కూడా చంపకపోతే 'స్పైడర్ మ్యాన్' కూడా అయిపోతాడేమో ఇందులో. ఎంత శక్తివంతమైన మృగాన్ని వేటాడితే అంత పెద్ద ట్రోఫీ కింద భావిస్తూ ఉంటాడు. కానీ ఇందులో మనకి నేచర్ లవర్ కింద చూపిస్తూ ఉంటారు. ఇంకా సీజీఐ కోసం మాట్లాడుకుంటే ఎనిమల్స్ దగ్గర మాత్రం నాకు నచ్చింది. బావుంటది. ఎనిమల్స్ అన్ని చాలా నేచురల్‌గా ఉన్నట్టుంటాయి. కాకపోతే రైనో విషయానికొస్తే మాత్రం అస్సలు నచ్చలేదు. ఒక మనిషి రైనో కింద ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలంటే ఎలాగుండాలి? ఒక హాల్క్‌లా ఉండాలి. ఆ ట్రాన్స్‌ఫార్మ్ అయ్యేది కూడా ఒక వెహికల్‌లో అవుతారు. ఆ వెహికల్‌కి ఏం కాదు. అది ఎలాగుంటదంటే మనకు చూడడానికి ఒక నార్మల్ మనిషి బాడీ బిల్డ్ చేసినట్టు ఉంటది. అంటే ఒకప్పుడు రాక్, ఇప్పుడు రాక్‌లా ఉన్నట్టు. మహా అయితే 2 ఫీట్స్ ఎగస్ట్రా ఉంటారు రైనో ఫార్మ్‌లో. అంతే అంతకు మించి ఇంకేం ఉండదు. పోనీ ఉన్న ఆ రైనో సీజేఐ అయినా బావుంటదంటే అది ఉండదు. సరే పోనీ నార్మల్ ఆడియన్స్ కోసం మాట్లాడుకుంటే ఆ స్క్రీన్ ప్లే ఉండదు. ఒక స్టోరీ ఉండదు. మహా అయితే కొన్ని ఫైట్స్ బావుంటాయి. సీజీఐ ఎలిమెంట్స్ బావుంటది. అంతే. టికెట్ కొన్నాం కదా! చూడాలి కదా! అని చూడడమే గానీ, ఇంక నాలాంటి 'స్పైడర్ మ్యాన్' ఫ్యాన్స్ అయితే అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. 'క్రేవన్ ద హంటర్' క్యారెక్టర్ ఏమైనా పోనీ బాగోదా అంటే బావుంటది. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. కాతే సోనీ వాడు చేసే పనులు చూస్తుంటే చిరాకొస్తుంది. చెప్పరా నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఏగంతా నీ వల్లనేరా. నా వల్లే ప్రాబ్లం అవుతుందారా, వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అరే ఓ ఫస్ట్ ఇడికెచ్చి. పోతారా? పోతా. నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? ఇంక లాస్ట్‌కి ఏం ఫిక్స్ అయ్యాడు? ఈ 'మోబియస్', 'మేడమ్ వెబ్' సినిమాలు చూసి, ఆ లాసులు చూసి 'స్పైడర్ మ్యాన్‌కి' సంబంధించినవన్నీ ఆపేద్దామని ఫిక్స్ అయిపోయాడు. బావునిగో నమస్కారం. ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమిటి? ఆ సోనీయోడు పోనీ 'స్పైడర్ మ్యాన్‌కి' సంబంధించిన రైట్స్ అన్ని మార్వెలోడికి అమ్మేస్తాడంటే అది ఉండదు. ఇంక ఈ సినిమా నాకైతే 'మేడమ్ వెబ్' మూవీస్ కంటే పర్లేదు. నార్మల్ ఆడియన్స్ అయితే చూడొచ్చు. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.